ఏం గోపన్న, పాలివ్వటానికి గేదె మొరాయిస్తుంది చూడు. పొద్దుట్నుంచి కాఫీ కూడా ఎవరికీ లేదు. తమ్ముడు కూడా పట్నం నుంచి వచ్చున్నాడు. నువ్వు ఇంటికాడ కూర్చుని పని కొడితే ఎలాగా? నేను కూడా ఎదగాలనుకుంటున్నాను బాబు. ఎదుగుతున్న పిల్లలున్నారు. అందుకే నేను కూడా 2 ఆవుల్ని 4 గేదెల్ని కొన్నాను. వాటితోనే సరిపోతుంది. అందుకే పనిలోకి రాలేను బాబు. అవునన్నయ్య, పశువులు కొనడానికి రైతులకు రుణాలు ఇప్పించి కిలో 3 రూపాయలకే 50% రాయితీతో దాణా ఇప్పించి పశువుల ఆసుపత్రులు, అజోలా యూనిట్, అధిక ఉత్పత్తినిచ్చే పశుగ్రాసం సమకూర్చడం, పశువుల ఆరోగ్యానికి వ్యాక్సిన్లు పంపిణీ చేసి ఉత్పత్తులకు రవాణా, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా శ్రమిస్తున్నారు. అందుకే చంద్రబాబు గారి ఇంటింటా పశు సంపద పథకం. సంపదలలో మేటి పశు సంపద, ప్రభుత్వాలలో మేటి స్వర్ణాంధ్రప్రదేశ్, నాయకులలో మేటి చంద్రబాబు.